యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడుతూ బాలామృతం రోజుకు 100 గ్రాముల చొప్పున పిల్లలకి చెందినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలని, పిల్లల ఎదుగుదల బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, అంగన్వాడీ టీచర్ సావిత్రి, ఆయా పద్మ, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఉండి కానీ అది ఆ విధంగా పెట్టడం అట్లా కాకుండా మీకు రెడీమేడ్గా మేమేమి ఇస్తున్నామంటే ఇది కూడా అనుబంధ ఆహారమే. అర్థమవుతుందా? ఇది అనుబంధ ఆహారం కిందనే ఇస్తున్నాం. కానీ మరి మీరేమి చేస్తున్నాం తెలియదు. కానీ ఇది ఎట్లా ఇస్తున్నామంటే 6 నెలల తర్వాత మేము ఇచ్చే ఈ ప్యాకెట్ ఏ పిల్లోని కోసం ఇస్తున్నాము, ఎగ్జాంపుల్ వీని కోసం అని ఇస్తున్నాం అనుకో, వీని కడుపులోకే పోవాలి. రోజుకు 100 గ్రాముల చొప్పున. అట్లా కాకుండా ఈ డబ్బాల పోసి పెట్టుకున్నప్పుడు ఓపెన్ చేసినప్పుడల్లా తల్లి 2 స్పూన్లు, పెద్ద పాప 2 స్పూన్లు, వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టి ఆయన ఇవన్నీ కలిపిన మిక్స్ అంటే మనకు ఆహారం ద్వారా అందకుంటే కూడా కలిపి. కాబట్టి ఇది మేము గిద్దలు పెడితే ఇది ఒక అనుబంధం. అంటే ఒకప్పుడు మనం ప్యారెక్స్, సిర్లాక్ కొని డబ్బాలు కొని పైసలన్నీ వేస్ట్ చేస్తాం. ఇది దాంతో సమానం. ఇది మీరు ప్రాపర్ వేలో పెడితే కనుక అది దాంతో సమానం. కాబట్టి ఆఫ్టర్ 6 months కూడా మీరు డెలివరీ లేదు. ఇవన్నీ సామర్థ్యాలు, ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉన్నది దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మెరుగుపరచుకోవాలి. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వస్తారు, సెంటర్కి వస్తారు, ఒక మూల కూర్చుంటారు, తినమంటే తింటారు, వెళ్తారు. మనకి మాటలు రావు. అది టీచర్ కానీ తల్లి కానీ మనం గుర్తించే లోపలనే కొద్దిగా డిలే అయిపోతుంది. తల్లి ఏమనుకుంటుంది, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా వంశపారంపర్యాలు కొద్దిగా లేట్ వచ్చినాయి అనుకోండి, మాటలు ఏమంటారు, వాళ్ళ అత్తలాగా కొద్దిగా లేటు, వాళ్ళ తాతలాగా కొద్దిగా లేటు అని ఏదో అనుకోండి. అది ఏం లేదు, లేదు ఎవరన్నా అంటే ఇప్పుడు ఏమంటాం, మనం మామూలుగా అత్తతోని, మామతోని, మేనమామతోని పోల్చేసి సర్దుకుంటాం. టీచరు అది అంగన్వాడీ టీచర్ గమనించాలి. ఏంది వాడు వచ్చినప్పటి నుంచి ఎందుకు గమ్మున ఉంటున్నాడు, అది ఏం గమనించి ఏం చేయాలంటే టీచర్ వాళ్ళ తల్లికి చెప్పాలి, నేను ఎందుకు ఇట్లున్నాడు. మీరు కూడా ఏం చేయాలంటే చిన్నపిల్లల 5 ఏళ్ల లోపల ఇట్లాంటివి ఏమైనా మనం గమనించినప్పుడు ఏదోలే అని ఊరుకోవడానికి వీలేదు. అటు అటు ఇక మంచిగా చూడండి. కూడా భయం అనంగా భయం ఏం లేదు. మీరు అందరు తిన్నారా సీతాఫలం ఎప్పుడన్నా? ఎట్లుంటుంది పండు?
సూపర్ అంటే ఎట్లా చెప్పాలా? సూపర్ అంటే ఎట్లా? ఎట్లా అంటే పుల్ల ఉంటుందా, చేదు ఉంటుందా, కారం ఉంటుందా, ఎట్లా తీయ ఉంటుంది కదా. తిన్నాక ఆ విత్తనాలు అన్ని తెచ్చి ఇక్కడ అంతటా పెట్టాలి మీరు. మరి పెద్ద చెట్టు అయినాక వచ్చి చూసుకోవాలి మీరు. పెద్దగా మీరు కూడా పెద్దగా అవుతారు కదా, మీ చెట్టు కూడా పెద్దగా అవుతుంది, అప్పుడు వచ్చి చూసుకోవాలి. ఓకేనా? ఈసారి చేస్తారా? ఈసారి సీతాఫలం వచ్చినప్పుడు తిని తెచ్చి పెడతారా ఇక్కడ? జామ పండ్లు ఎట్లుంటాయి? ఉంటాయి కానీ ఎట్లుంటాయి? రుచి ఎట్లుంటాయి? తీయ ఉంటాయా? తిన్నారా మీరు? రోజు ఒక జామ పండు తినాలా? తింటే మీరు కూడా జామ పండులా ఉంటారు. ఓకేనా? రోజు ఒక జామ పండు, మీ అమ్మని గొడవ చేసినా సరే రోజు ఒక జామ పండు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది. అర్థమైందా? మీ ఇంట్లో ఉందా చెట్టు, జామ చెట్టు? ఎవరింట్లో ఉంది ఇప్పుడు? మీరు చేతులు ఎత్తండి. ఉందా? మాకు తెచ్చి పెడతావు జామకాయలు ఇప్పుడు? ఉన్నాయా? జామ చెట్టు ఉన్నాయా? కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయా? అన్ని తినేసినాయా? మీకు లేవా? లేవా? లేవు. స్కూల్లోనే ఉన్నాయని చెప్పి మీ ఇంట్లో తినాలి. మీరు రోజు ఒక జామకాయ తినాలి, తర్వాత పొప్పాయికాయ తినాలి. పొప్పాయికాయ ఎట్లుంటది? ఏడుంటాయి పొప్పాయికాయ? అన్నిటికీ ఉంటాయా? పొప్పాయికాయ ఎక్కడ పెట్టిందా మీ టీచర్ ఈరోజు? పెట్టిందా? పెట్టిందా? తిన్నారా? పెట్టిందా?